మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉండరు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తద్వారా మేషరాశి ఇప్పుడు కుంభంలో మీనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి 15వ తారీఖు 3వ నెల 2025న అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది. అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతౌ రవి. చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవానుడు ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మీనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం. శరీరానికి రోగం, దేహార్తి అంటే శరీరానికి రోగము, చిత్త సంతాప మనసు విచారము, కాలాతిక్రమణ భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం. అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి. ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం, కాలానికి తర్వాత చేయటం, అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా, రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్ర సుహృద్వేష, మిత్రులు, పరివారం, బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది, శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో, ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు, అందరికీ మీకు తెలిసే విషయం. అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అదే రోంపాదగ్గు ఇలాంటి చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచూపేటటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది. చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి, ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు 1 కేజీ బావు తీసుకోండి, ఒక బ్రాహ్మణుడికి 50 100 దక్షిణ ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే, అది కూడా ఆదివారం చేయండి. అంటే తలుచుకోవడం, పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా. ఒక ఆదివారం సూర్యభగవానుడికి, ఆదిత్యుడు అంటే సూర్యుడే, ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి
ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే ఆ దానం కనుక ఒక బ్రాహ్మడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి. ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు చెప్తారండి అవన్నీ. ఆ గుళ్ళో కానీ ఎక్కడ ఒక పంతులు గారికి దానం ఇచ్చుకోండి, 50 రూపాయలు 100 మరి ఎంతో కొంత తీసుకుంటారు. తీసుకుని ఆ 1 కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి, దానికి పరిష్కారం సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, సూర్య భగవానుడు 15వ తారీఖు మార్చి నెల 25 నుండి 25న మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఒక నెల రోజుల పాటు అనగా 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు. ఈ నెల రోజుల పాటు. ఈ నెల రోజుల్లో తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. షష్ఠేరభౌ సుసౌఖ్యాదీన్ ప్రయత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృతు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే రవి కనుక షష్టమ స్థానంలో ప్రవేశిస్తే శరీర సౌఖ్యం, సుఖాది అన్నాడు కదండి, ఆ విధంగా శరీర సుఖంతో పలుకుతుంది. ప్రయత్న కార్యాలయందు జయము, ఆరోగ్యము, ఉత్సాహము, నూతన వస్త్రాలు ధరించడము, ప్రాప్తి, ధన వ్యయము, ధన ధాన్య సమృద్ధి కూడా, ఇవన్నీ కూడా మొదలైన ఫలితాలన్నీ కూడా మనకి చాలా చక్కగా శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు తులారాశి వారికి ఈ సూర్య భగవాన్ నెల రోజులు కూడా. చేత మనం ఆనందించదగ్గ విషయం ఇది. ఈ తులారాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందుతున్నారు. ఎంత చక్కగా పొందినా రోజు ఒకసారి మీకు వచ్చినటువంటి సూర్య అదే నవగ్రహాలకు సంబంధించిన మంత్రం కానీ, లేదా ఈ ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు ఇట్టా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇది అంచేత ఏ రోజు మంచి జరిగింది కదా అని దేవుణ్ణి ఎప్పుడు పక్క పెట్టడం ఇంకా ఉండకూడదు. మంచి జరిగినా, చెడు జరిగినా, మంచి చేసినా, నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం అంటారు కదండి. అలాగా మనం నిత్యం కూడా మనకి జన్మనిచ్చారు, మనం కాపాడుతున్నటువంటి ఏ దేవతలు అయితే ఉన్నారో, ఏ భగవంతులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకోవడం అనేది మన విధి. కాబట్టి ఏదో కష్టం వచ్చినప్పుడు జపం చేయించాను, పంతులు గారికి 10,000 ఇచ్చాను, 5,000 ఇచ్చాను, చేయించాను, ఇవన్నీ కాదండి. నిత్యము కూడా మనం శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఆయన పాదాలను విడకూడదు. చేత రోజు గుడికి వెళ్ళటం లేకపోతే మంత్రాలు చదువుకోవడం చేయండి, శుభం. కుంభరాశి నుండి మీనరాశిలోనికి 15వ తారీఖు మార్చి నెల 2025న ప్రవేశించి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు, ఒక నెల రోజుల పాటు. ఈ రవినే కాదండి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఆది రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రుడు ఉన్నారనుకోండి, 2.5 రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోవాలి, ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి. ఇకపోతే కుజ, శుక్ర, బుధ ఇవన్నీ కూడా నెల 15 రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు. అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్నే సంక్రమణంగా చెప్తారు. ప్రతిదీ సంక్రమణమే, కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా 2 రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాము. అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం, ధనురాశిలో నుంచి ధనుర్మాసం ధనురాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించేటప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం. ఆ మకర సంక్రమణాన్ని మనం మకర సంక్రాంతి అంటాం. దానికి ముందు రోజున భోగి పండగని, మరుసటి రోజు అదే సంక్రమణం అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని, ఆ తర్వాత రోజున కనుమ అని చెప్పేసి 3 రోజులు చాలా పెద్ద పండగగా మనం చేసుకుంటూ ఉంటాం. చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మకర సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా 15 రోజుల పాటు మీకు పండగ సెలవు హాలిడేస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి. అదే కాకుండా కొత్త బట్టలు, రైతులకి ఈ
పంట చేతికి రావటం, డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ బట్టలు కొత్త బట్టలు తీసుకోవటము, ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము, కొత్తల్లుని ఆహ్వానించడము, అక్కా చెల్లెళ్ళను అందరినీ ఆహ్వానించడము, సంవత్సరంలో జరిగే అన్ని పండుగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగగా 3 రోజులు పండగగా చాలా చక్కగా చేసుకుంటారు. దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం, అదిగా కులాసగా కబులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తినుబండారాన్ని చేసుకుంటూ తినుకుంటూ ముచ్చలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి. అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించడానికి కూడా కర్కాటక సంక్రమణం అంటే 6 నెలలు అనమాట. మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి 6 నెలల గ్యాప్ అనమాట. అంటే 2 భాగాలుగా మనం చేసుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేనైనా సంక్రమణమే అంటాం. కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవాను యొక్క సంచారమే. దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఆ రెండిట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 సంక్రమణాలని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు దొరుకుంటారు. కొంతమంది ఈ ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం అని, మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి. ఈ రవి సంక్రమణం రోజున కూడా చాలా మంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూసాము. అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణం అని కానీ చెప్తుంటారు. అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం. ఒక రాశి నుంచి ఒక రాశి, ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి ఎవరిళ్లలో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి. ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుడి యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి.